ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? దేవా, నిన్నే నమ్మున్నాను ప్రభా, నీవే నా వైద్యుడివి, నీవే నా సహాయకుడు, నీవే నన్ను స్వస్థపరిచే దేవుడివి, నాకు విడుదలనిచ్చే దేవుడు నీవేనయ్యా, నన్ను బాగు చేసే దేవుడు నీవే ప్రభా, నా గాయాల నాటి నన్ను శుద్ధీకరించి నన్ను నూతనపరిచే దేవా నీవేనయ్యా, నిన్నే నమ్మున్నాను ప్రభా. ఎక్కడ చెప్తామని వ్యక్తి చెప్తామా? చూసిన మనుషులు అంటారు, ఇదిగో మా ఆయన సరళ, ఇదిగో నా ఆవిడ సరళ, ఇదిగో మా ఈయన సరళ, మా ఆయన సరళ, మా తమ్ముడు సరళ, మా అన్న సరళ, మా అక్క సరళ, మా చెల్లి సరళ. కుటుంబాలలో గొడవలు ఊరకనైనా దెయ్యాలు ఊరుకుంటాయి, కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. కుటుంబాలు కలిసినప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? తెలియకపోతే వెళ్ళి ఏదైనా ఒక కుటుంబాన్ని కలిగి చూడండి, వస్తాయి కుటుంబాలన్నీ కలిసి. వాళ్ళు ఎంత గొడవ చేతులు సమర్పించుకుంటూ ఆయన సహాయం వేడుకుంటూ అపవాది కార్యాలు రినౌన్స్ చేయాలి, కొట్టివేయాలి, తిరిగి కొట్టాలి. చెప్పండి, ఏ బలహీనతలో ఒప్పుకోండి, ఆయన శక్తిలో ఒప్పుకోండి, విడుదల కార్యం జరుగుతుంది. ఒప్పుకోండి, బలపరుస్తాడు దేవుడు. యేసు సర్వోన్నతుడని, దేవుని కుమారుడని నీవు గుర్తిస్తున్నావు అంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసయ్యా నన్ను రక్షించయ్యా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాట్లాడి చెప్పండి, నా జీవితంలో ప్రతి కార్యాన్ని నేను నిర్మిస్తున్నాను. ఎదుగో దేవ, నాకు క్షమాపణ దయచేయి, నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. శరీరించాలి పూర్ణ వ్యాప్తి every kind of sin. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తనతను ప్రకటిస్తున్నాను. ఆయుధాలను లయపరచు ప్రభువా, అపవాది ప్రణాళికలను లయపరచు ప్రభువా, చీకటి ప్రభావాలను లయపరచు ప్రభువా. నేను నీ సొత్తుని, నా దేవుడివి, నీ మహిమే నా జీవితాలు కనపరచబడాలి. ఒక సేవకుల కూడుకులో మాట్లాడటానికి వచ్చాను. తిరిగి వెళ్ళిపోదామని ప్రయాణమై ఆలోచిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది, అక్కడ వెళ్ళిపోయాను. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, రాజప్రకాష్ పాల్ గారు, నేను ఒకటే కులం, ఆరాధికులం, సేవకులం, క్రీస్తు శిలువ సైనికులం. ఈ సైనికుల్లో రోషం కలిగి దున్నేస్తున్న సైనికుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన కలవాలి అని చెప్పి నా మార్గం మార్చుకుని తెలిసాను. రాత్రి
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరింత మంచి దైవజనుని బట్టి నేను దేవుని ఎంతో గణపరుస్తున్నాను. వారికి ఇచ్చిన మేమేంటండి సైనికులు, మీరెలాగున్నారు? ఆరాధికులు మీరే, సైనికులు మీరే, సాతానును తరిమి తరిమి కొట్టేవారు మీరే. ప్రతి ఒక్కరూ వర్షిప్ కాన్ఫరెన్స్ కు వచ్చిన వారు వర్షిపర్స్ గా మారాలి, ఆత్మల సంపాదకులుగా మారాలి. దర్శించే దేవా, దీవించే దేవా, ఆరాధించుకునే భాగ్యం ఇచ్చిన దేవా, ఈ కాన్ఫరెన్స్ లో నీవు తోడుండి గత 2 రోజులుగా ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు కలిగిన జయమిచ్చిన యేసయ్యా నీకు వందనములు. నీవు ఆకర్షించుకొని తెచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. లైవ్ లో వీక్షిస్తున్న వారందరిని బట్టి వందనములయ్యా. పరిశుద్ధాత్మని కార్యాలు కొనసాగనివ్వు తండ్రి. మీటింగ్ ముగిసినా మేము తిరిగి వెళుచుండగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న మాట ప్రకారం మాతో రా నాయనా, మాతో ఉండు నాయనా. నీ పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించమని నిశ్చితమైతే రేపు ఎల్లుండ ఆదివారం వరకు జరిగే ప్రతి ఆరాధనలు ప్రతి ఆటంకాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. పరిశుద్ధాత్మని కార్యములు పరిపూర్ణంగా చూచుటకు ఈ జంట నగరాలకు ప్రపంచమంతటికి లైవ్ లో చూస్తున్న వారందరికీ వర్షిప్ కాన్ఫరెన్స్ మేలుకరంగా మారుటకు దీవించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు